ఇప్పుడు కొండా దంపతుల్లో కొండా సురేఖకి మంత్రి పదవి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు కొంత ఇండిపెండెంట్గా బతికిన వాళ్ళు, ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళ వీళ్ళ వీ వాళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళు అంత ఈజీగా చేసి పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు కడియం శ్రీహరికి కొండా దంపతులకి అస్సలే పడదు. అండ్ ఇంకా అందులో పడని వాళ్ళు ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. యాక్చువల్గా ఈయనకి అక్కడ ఆ ఏరియాతో సంబంధం లేదు. ఈ టికెట్ని కొండా సురేఖ కూతురు కొండా సుష్మితారెడ్డి అడగడం జరిగింది. సో ఏదో రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్తోని రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇస్తే వీళ్ళు కూడా ప్రచారం చేసి ఆయన గెలిపించారు. సో తర్వాత ఆటోమేటిక్గా కొంతమందిని పార్టీలో చేర్చుకునే విషయంలో, బయటకు పంపించే విషయంలో గొడవలు జరిగినాయి, ఫ్లెక్సీలు దించుకున్నారు. వీళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా పరిస్థితి మారిపోయింది. ఇది ఒక వైపు. ఇంకొక వైపు నాయని రాజేందర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. నాయని రాజేందర్ రెడ్డిది ఎట్లుంది అంటే, ఈయన జిల్లా అధ్యక్షుడు ఒకటి, ఈయన కూడా మంత్రి పదవి అడుగుతున్నాడు. ఏదేమైనా మళ్ళీ జిల్లాకు ఒక మంత్రి పదవి అటు ఇటుగానే ఉంటుంది కాబట్టి ఈమెను తీసేస్తేనే వాళ్ళకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎవరున్నారు? వీళ్ళందరినీ నడిపించిన ఆయన వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి బాధ ఏంది? ఇక సీట్లు ఏడా లేవు. మళ్ళీ రేపు పొద్దున వరంగల్ ఈస్ట్ నుంచే నేను పోటీ చేయాలి. వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయాలంటే వరంగల్లో వీళ్ళ పెత్తనం లేకుండా ఉండాలంటే వీళ్ళ మీద బండెత్తేయాలి, బురద చల్లాలి. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరినీ పురమాయించి వేం నరేందర్ రెడ్డి వెనకాల సపోర్ట్గా నిలబడి వేస్తా ఉన్నారు ఇక పోసులు ముఖ్యమంత్రి దగ్గర. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే ఈమె మంత్రి పదవి తీసేయాలి. వాళ్ళ టార్గెట్ అది. వీళ్ళని మంత్రి పదవి తీసేసి ఇంకొకరికి ఇస్తే వాళ్ళు బలపడతారు. వీళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. సో ఈ ప్లాన్లో భాగంగా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళే వీళ్ళని ఇరిటేట్ చేసినారు. మీరు రోజు పేపర్ చూడండి, కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తీసేస్తున్నారు, కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తీసేస్తున్నారు. ఇదే లొల్లి రోజు పేపర్లల్లో. అసలు కొండా సురేఖకు ఉన్న పోర్ట్ఫోలియోలు ఏంది? అటవీ శాఖ, దేవాదాయ శాఖ. అసలు ఆమె చేయడానికి అవకాశం ఉండి ఏమైనా పనిచేసే శాఖలు అవేమైనా? అటవీ శాఖలు ఏముంటుంది, దేవాదాయ శాఖలు ఏముంటుంది పెద్దగా?